పోలీస్ అనగానే మనకి దొంగలను పట్టుకొనుడు, లంచాల కోసం ఇబ్బంది పెట్టుడు, తప్పు చేస్తే జైల్లో పెట్టుడు గివ్వే గుర్తుకొస్తాయి కదా. కానీ ఎప్పటికీ గవ్వే కాదులా, వాళ్ళు సుత అందరు లాంటి మనుషులే. అందరి లెక్కనే వాళ్ళకి మంచి మనసు ఉంటది. గా పోలీస్ అన్నల మనసు, వాళ్ళ హెల్పింగ్ ఎట్లుంటదో చూపిస్తానికే ఇవాళ మీ ముంగటికి ఒక వార్త పట్టుకొని వచ్చిన. గదేందో మీరే చూడండి. పాపం ఇట్లాంటి వాళ్ళు నూటికో కోటికొక్కలు ఉంటారు. అప్పుడప్పుడు సాక్షాత్ ఆ భగవంతుడే ఇటువంటి వాళ్ళని మంచి పనులు చేయనికే పంపుతారేమో. వీళ్ళు కూడా లేకపోతే ఇట్లాంటి వాటి పరిస్థితి ఎట్లుంటునో. మనుషులైతే ఎంత కష్టం వచ్చినా చెప్పుకోనికి ఇట్లా అమ్మ నాయన లేకుంటే అన్న తమ్ముడు దోస్తుగాళ్ళు ఎవరో ఒకరైతే ఉంటారు కదా. కానీ జంతువుల కష్టాలు ఎవరితోటి చెప్పుకుంటాయి చెప్పుర్రి? ఎవరికి చెప్పుకోలేక గోసపడుతుంటాయి. అచ్చంగా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఒక కోతికి కూడా వచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఒక కోతి ఎండవేడికి వడదెబ్బకు తాకి కండ్లు తిరిగి అడ్డం పడ్డదంట. ఇక అక్కడే ఉన్న పోలీస్ అన్న దబ్బున దాని దగ్గరకు వచ్చి ఆ కోతికి సిపిఆర్ చేసిండు. ఇట్లా సిపిఆర్ చేసుకుంటే దానికి మధ్య మధ్యలో కొన్ని మంచి నీళ్లు పోయంగానే పాపం ఆ కోతికి 45 నిమిషాల తర్వాత ఊపిరి పీల్చుకున్నది. వెంటనే దగ్గరలో ఉన్న పశువుల డాక్టర్ పిలిచి ఆ కోతికి చికిత్స చేపించినట్టుగా కానిస్టేబుల్ అన్న. నిజంగా అన్న టైంకి రాకపోతే పాపం ఆ కోతి పరిస్థితి ఏమవుతుండేనో కదా. दो पानी डालने से तो आया ही था होश से। पलक तो मार रहा है गुरु। क्या हुआ? डालो गुरु, पानी डालो। लगाओ पानी डालो गुरु। गुरु भाई अब देर मत लगाओ, छोड़ दो ऊपर जाके साइड में छोड़ दो ये टूट के मुंह लग जाएगा। बुला लो क्योंकि जाना याद ही रखना, ठीक है? नमस्ते कर साहब को, नमस्ते कर, जय हिंद कर। और पानी ला दो ठंडा, बांधनी पड़ेगी।